నమస్కారం. నాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నటువంటి బాలరాజు గారికి, అదేవిధంగా గౌతమ్ గారికి, రాజేష్ నాయక్ గారికి, ముఖ్యంగా ఇప్పుడంతా కూడా దేశమంతా చూస్తుంది తెలంగాణ వైపు. బీసీలకు వీళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో, ఈ రిజర్వేషన్ అమలు కోసం చేసేటటువంటి ప్రతి చర్యలో మొత్తం కూడా తప్పుల తడకగానే చేసి వస్తున్నారు. మేము బీసీ కమిషన్ సభ్యునిగా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వీళ్ళు మొత్తం కూడా చేసినటువంటి మొత్తం కార్యక్రమాలు, ఇచ్చిన జీవోలన్నీ కూడా తప్పుల తడకగానే చేస్తున్నారు. మనందరూ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల ముందు జీవో నంబర్ 26 ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చి మేము కులగణన చేస్తామన్నారు. దానికి 150 కోట్లని ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఆ జీవో ఎక్కడ పోయిందో ఇప్పటివరకు తెలియదు. ఆ జీవో ఇచ్చిపెట్టేసి 7 నెలల తర్వాత మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తోని జీవో నంబర్ 18 ఇచ్చారు అక్టోబర్ నెలలో. అది ఇచ్చిన తర్వాత ఇచ్చిన సందర్భంలోనే మేము చెప్పినాము, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వేలు చేస్తే చెల్లవు రిజర్వేషన్లు పెంచడానికి. గతంలో బీహార్ నితీష్ కుమార్ గారు 1 సంవత్సరం రోజులు చిత్తశుద్ధితోని, కమిట్మెంట్తోని 100 రివ్యూలు చేసి ఎన్నో కోట్లు వెచ్చించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ రోజు పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల పెంపుని కొట్టివేసింది. మేము ఆ విషయాలన్నీ కూడా చెప్పినాం ఈ ప్రభుత్వానికి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు మొత్తం కూడా అన్ని తప్పుల తడకగానే జరుగుతున్నాయి. దానికి ఈరోజు రిజర్వేషన్లను 42% పెంచుతామని బయట చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నంబర్ 49 భూసాని వెంకటేశ్వర గారికి ఏదైతే జీవో ఇచ్చిరో ఆ జీవోలో స్పష్టంగా పారా నంబర్ 5లో కృష్ణమూర్తి జడ్జిమెంటు, అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ని పేర్కొంటూ ఆ జడ్జిమెంట్లో ఏం సారాంశం అంటే 50% దాటొద్దు రిజర్వేషన్లు అనేది సారాంశం. ఈరోజు ఈ భూసాని వెంకటేశ్వర్లు గారి ద్వారా వీళ్ళు ఏం తీసుకురు, ప్రభుత్వం రికమెండేషను 42% రిజర్వేషన్ పెంచాలి బీసీలకు అని తీసుకురు. ఎందుకు 42%? వీళ్ళు గతంలో కామారెడ్డిలో వీళ్ళు ఏ లెక్కల ఆధారంగా 42% ఇచ్చారో ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు. ఆ 42% ఆడ కామారెడ్డిలో చెప్పారు కాబట్టి ఈ భూసాని వెంకటేశ్వర్లు గారితో 42% తీసుకోరు. ఈయన ఎక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది మనం చూడలేదు, ఎక్కడ ఈ వెనుకబడతనాన్ని నిర్ధారించింది చూడలేదు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇచ్చింది. మీరు బిల్లులు తీసుకొని వచ్చిర్రు, బిల్లులు తీసుకొని వచ్చేసి మార్చి 17 తారీఖు రోజు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. బిల్లులు పాస్ చేసి ఈ రోజుకి జూలై 29, జూలై 30 తారీఖు ఈరోజు ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసింది లేదు, గతంలో చెప్పినట్టు అఖిలపక్షాన్ని తీసుకుపోయింది లేదు. నిన్ననే మళ్ళా ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేసుకురో 5, 6, 7 ఢిల్లీలో ఏదో డ్రామాలు చేయాలనే ప్రయత్నం చేసిరో దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది. మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న రాహుల్ గాంధీని పక్కకు పెట్టుకొని ఇది రేర్ మోడల్ అన్నాడు. అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మోడల్, తెలంగాణ మోడల్ అని చెప్తున్నాడు. ఇది రేర్ మోడల్ కాదు, ఇది ఫెయిల్ మోడల్. ఎందుకంటే మీరు నిజంగానే ఈ లెక్కలకు చట్టబద్ధత ఉంటే, మీరు చేసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మీరు లెక్కలు తీసుకున్నది ఏదంటే 2011 లెక్కలు క్యాస్ట్ సెన్సస్ తీసుకొని చేయడం జరిగింది. ఎందుకు ఈ లెక్కలు మీరేదైతే సర్వే పేరుతో తీసినటువంటి లెక్కలు చట్టబద్ధం కాదు కాబట్టి, కోర్టులో నిలబడదు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు పనికిరానటువంటి ఈ లెక్కల్ని ఈరోజు ఈ లెక్కలతోని బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే బీసీల చెవులలో పూలు పెట్టడం మాత్రమే అని గతం నుండి మేము చెప్తున్నాం. ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతి అంశంలో మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం, అక్కడ రాహుల్ గాంధీ డబ్బా కొట్టడం, పరస్పరంగా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకున్నట్టు మనం చూసినాం. మేము ముందటి నుండి కూడా చెప్తున్నాం, మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. అది ఆర్టికల్ 243 టీని సవరణ చేసి బీసీల రిజర్వేషన్ పెంపుకు అవకాశం ఉన్నది. అది చేయకుండా, లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టాలి. అది చేయకుండా, దానికి చర్యలు తీసుకోకుండా మీరు ఇప్పటివరకు ప్రధానమంత్రిని కలవలేదు. ఈ విషయంలో చాలాసార్లు కలిసిరు, కానీ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని కలవలేరు. అఖిలపక్షాన్ని తీసుకుపోతామని అది తీసుకుపోలేరు. అదేవిధంగా ఈరోజు మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా
ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బీఆర్ఎస్ పూనుకుంది. 100% మీరు చేసినటువంటి మోసాలు. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ కూడా మొన్న అనుమానం వ్యక్తిత్వం చేశాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ సర్వే చేస్తాడు అంటే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి మాకు అనుమానాలు ఉండే చాలా, కానీ చేసిండని చేసుడులో ఏం చేసిండంటే బీసీలను గతంలో కేసీఆర్ గారు ఎస్కేఎస్ చేస్తే 51% ఉన్నటువంటి బీసీలను 46% తగ్గించిండు. అదేవిధంగా పెంచుకోవాల్సింది ఓసీ వర్గానికి సంబంధించి ఒక 15 లక్షల జనాభాను పెంచుకోవడం జరిగింది. ఇట్లా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసిండు. ఈరోజు మేమంతా కూడా చెప్పింది ఏంటంటే మీరు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచడం సాధ్యం కాదు. ఈరోజు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే కేసీఆర్ గారే రిజర్వేషన్ తగ్గించిండు, 34% నుండి 23% తగ్గించిండు చెప్పేసి ఆరోపణలు చేస్తాడు. కేసీఆర్ గారి కమిట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను నేను. కేసీఆర్ గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడిగా, బీసీ జాతీయ సంఘం అధ్యక్షునిగా ఆర్ కృష్ణాయన్ గారిని తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి ముందర కూర్చోబెట్టి బీసీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి, అదేవిధంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి ఆ రోజే 2004 డిసెంబర్ నెలలనే కేసీఆర్ గారు డిమాండ్ చేసినటువంటి విషయం చూసినాం మనం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఉండాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చూసినాం. అదేవిధంగా తమిళనాడుకు ఏ విధంగా అయితే 69% రిజర్వేషన్లు ఉంటాయో తెలంగాణ కూడా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ నుండి పంపినటువంటి తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోకపోతే పార్లమెంట్ మొత్తం కూడా స్తంభింపజేసి తెలంగాణలో నుండి ఎంపీలందరూ కూడా స్తంభింపజేసినటువంటి విషయం చూసినాం. కానీ ఈరోజు వీళ్ళు ఇంతమంది 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారన్నా నిరసన కార్యక్రమం పార్లమెంట్లో చేసిర్రా? ఎందుకు చేయరు వీళ్ళు? ఈరోజు కేరళకు సంబంధించినటువంటి చిన్న విషయంలో ప్రియాంక గాంధీ ఆడ వాళ్ళ ఎంపీలతోని ప్రదర్శన చేస్తున్నది, ప్లే కార్డుల ప్రదర్శన చేస్తుంది. ఈరోజు ఇంత పెద్ద అంశం, ఈరోజు వీళ్ళ లెక్కల ప్రకారంగా 56% ఉన్నటువంటి బీసీల గురించి ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడన్నటువంటి ఈ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అవసరమా అని మనం ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. బీసీలకు రిజర్వేషన్ పెంచే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ తూతూ మంత్రంగా 20 నెలల నుండి ఈ డ్రామా నడుపుతున్నారు. ఈ డ్రామాకు హైకోర్టు జడ్జిమెంట్లతోని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల పేరుతోని ఫుల్ స్టాప్ బలికి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానికి ఒక శుభం కాడ ఏదలుచుకున్నారు. అందుకే ముందటి నుండి కూడా బీసీలను మేల్కొల్పుతున్నాం. 100% మీ మెడల్ వంచి మీరు ఏది విధంగా అయితే చట్టం ప్రకారంగా 42% ఇస్తామన్నారో 42% రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. లేని పక్షంలో ఆయన మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అది సాధ్యం కాని పక్షంలో 100% దాంతో బీసీలో ఓట్లు వేసుకొనే ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. కాబట్టి అది సాధ్యం కాని పక్షంలో 100% రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అదే విషయం, ఒక్క విషయం ఏంటంటే ఎరువుల కోసం ఈరోజు రైతులు మా వికారాబాద్లో కావచ్చు, తాండ్రులో కావచ్చు లైన్లు పెట్టేసి మళ్ళా పాత రోజులు వచ్చి ఈరోజు చెప్పులు పెట్టి ఉండేటటువంటి పరిస్థితి మళ్ళీ ఆ రోజులు తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏముందంటే ఎరువుల కొరత లేదంటాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడంటే ఎరువుల కొరత ఉందంటాడు. వాళ్ళకు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. రైతులకు ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదన ఉన్నది. ఈరోజు ఆంధ్ర పత్రికలనే చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఆగినా ఈరోజు మళ్ళీ పేపర్లో లేస్తున్నారు, ఎరువుల కోసం బారులు తీరుతున్నారు రైతులు అని చెప్పేసి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎరువుల కొరత తీర్చాలని చెప్పేసి, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.